హలో ఫ్రెండ్స్, ఈ కుడియా సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ కి స్వాగతం. ఇక ఈ రోజు లాస్ట్ 2 days కి ఏదైతే గ్లోబల్ మార్కెట్ సినారియో ఉందో అదే మన మార్కెట్ లో రిపీట్ అయిందని చెప్పొచ్చు. సో మనకి ఓవరాల్ మార్కెట్ చూస్తే కనుక నిన్న హాలిడే తీసుకున్నాం మనం బికాస్ ఆఫ్ ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే కోసం. సో ప్రాబ్లీ ఐ థింక్ నిన్నటిది అండ్ మొన్నటిది ఏదైతే మార్కెట్ ఉందో డౌ జోన్స్ కానీ నాస్డాక్ కానీ అది క్లియర్లీ మన మార్కెట్ లో కూడా చూడటం జరిగింది. సో ఈ రోజు మార్కెట్ చూస్తే కనుక ప్రాబ్లీ ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ తోటి ఓపెన్ అయింది 180 పాయింట్స్. బట్ ఫస్ట్ 1.5 hour లో మనకు అనిపించింది ఏంటి అంటే కనుక గ్యాప్ మొత్తం ఫిల్ చేసింది కాబట్టి ఇది నిలబడుతుందా లేదా అనేది ఒక ఇండికేషన్ ఇచ్చింది. బట్ అనూహ్యంగా ఆఫ్టర్ 2 hours బుల్స్ టోటల్ కంట్రోల్లోకి తీసుకోవడం చూసాం మార్కెట్ మనం. సో ఈరోజు ఓపెన్ చూస్తే కనుక 24,334 దగ్గర అయింది అండ్ ఒక స్టేజ్ లో 24,563 అంటే ఓపెన్ నుంచి ఆల్మోస్ట్ 200 పాయింట్స్ పెరగటం చూసాం. అండ్ క్లోజింగ్ వచ్చేసరికి 24,541 అంటే ఆల్మోస్ట్ డే హై దగ్గరే అబౌట్ 400 పాయింట్స్ ప్లస్ దగ్గర క్లోజ్ అవుట్ విషయం. అండ్ మనకి ఇంట్రాడేలో గుడ్ థింగ్ ఏంటి అంటే కనుక గ్యాప్ ఏదైతే ఉందో మొన్నటికి అండ్ ఈ రోజు మొన్నటి లోస్ కి అండ్ ఈ రోజు ఓపెనింగ్ కి ఆ గ్యాప్ కూడా ఫిల్ చేయడం చూసాం. సో 24,200 కూడా రావటం విషయం అంటే ప్రాబ్లీ మనకి డే లో అండ్ హై చూస్తే కనుక ఆల్మోస్ట్ 380 పాయింట్స్ దాకా పెరగటం చూసాం. ఇన్ఫాక్ట్ అదే ప్రైస్ లో క్లోజింగ్ కూడా అవటం చేసాం. సో ఈ రోజు టోటల్ ఓవరాల్ గా 400 పాయింట్స్ గెయిన్ అవటం చేసాం మనం నిఫ్టీ పరంగా. సో ఇక్కడ నుంచి వర్స్ట్ అయిపోయిందా అంటకి ఎస్ అని అనాలి. ఎందుకంటే మనం గత కొన్ని రోజులుగా అనుకుంటున్నాం ఏదైతే 1180 or 1200 పాయింట్స్ షార్ప్ ఫాల్ అయిందో 2 weeks బ్యాక్ అందులో 50% రిట్రేస్ అవుతే కనుక స్ట్రెంత్ వచ్చే ఛాన్స్ ఉందని ఎగ్జాక్ట్లీ మనకి 24,530 ఏదైతే 50% రిట్రేస్ ఉందో దానిపైన క్లోజ్ అవుట్ అని చూసాం. సో ఇక్కడ నుంచి అప్ మూవ్ ఉందా అంటే కనుక ఎస్ అనే అనాలి చాటికలీ. బట్ ఓన్లీ హర్డల్ ఎక్కడ ఉంటుందంటే 24,686 ఏదైతే సెకండ్ ఆగస్ట్ రోజు గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ఒకటి రెసిస్టెన్స్ పాయింట్ ఉంటుంది. ఇన్ కేస్ అది కూడా అధిగమిస్తే కనుక మేబీ ఒక న్యూ హైస్ తరఫున మనం వెళ్తున్నాం 24,078 ఏదైతే ప్రీవియస్ హై ఉందో. ఓన్లీ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే కనుక 24,369 అనేది ఇప్పుడు 20-day మూవింగ్ యావరేజ్ అంటే ఆల్మోస్ట్ ఒక 200 పాయింట్స్ కింద ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ అనేది అయితే డెఫినెట్లీ షిఫ్ట్ అయిందని చెప్పొచ్చు. మనం మొన్నటి దాకా 23,800 నుంచి 24,600 అనుకున్న రేంజ్ కాస్త ఇప్పుడు 24,200 నుంచి 24,900 మధ్యలో. సో ఈ 700 పాయింట్స్ కి అప్ సైడ్ షిఫ్ట్ అవుతుంది చూస్తున్నాం. సో మనకి ఇవాల్టి ప్రాబ్లీ సెక్టర్స్ ఏవైతే పర్ఫామ్ చేసావో వాటిలో ఐటీగా మనం పేర్కోవచ్చు. సో ఇక్కడ నుంచి బయాన్ డిప్స్ అవుతుంది నిఫ్టీ. సో ప్రాబ్లీ ఐటీలో ఆల్ స్టాక్స్ హావ్ గాన్ అప్. విప్రో బిగ్గెస్ట్ గెయినర్ ఈ రోజు 5% దాకా పెరగటం చూసాం. అండ్ అదర్ నేమ్స్ లైక్ టెక్ మహీంద్రా కానీ, టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, హెచ్సిఎల్ టెక్ కానీ, ఎల్టీఎం ఎంట్రీ ఇవన్నీ కూడా దేవగా ఉన్నాం. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే కనుక 2 days బ్యాక్ యుఎస్ లో ఏదైతే రెసెషన్ ఉన్న ఫియర్ అనేది కొద్దిగా తెలవటం చూసాం. ఆఫ్ కోర్స్ అది రీఅకరెన్స్ అవుతుందా? డెఫినెట్లీ అవుతుంది. అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. ఎందుకంటే 1 day అప్ 1 day డౌన్ గ్లోబల్ మార్కెట్స్ మొత్తం కూడా ట్రేడ్ అవటం చూస్తున్నాం కాబట్టి కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి ఈ స్టేజ్ లో. బట్ ఏదైనప్పటికీ డిప్స్ వస్తే కనుక మనం స్టాప్ లాసెస్ పెట్టుకుని కొంటమే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ ఈరోజు ఆల్ సెక్టర్స్ గాన్ అప్ అని చెప్పొచ్చు. రైట్ ఫ్రమ్ మెటల్స్ నుంచి వీకెస్ట్ సెక్టర్ ఏదైతే ఉందో టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ పెరగటం చేసాం. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ లో ఐసిఐసిఐ, యాక్సిస్, హెచ్డిఎఫ్సి, కోటక్ ఇవన్నీ కూడా పెరగటం చూసాం. అదేవిధంగా ఆటో స్పేస్ లో మారుతి, టాటా మోటార్స్ ఇలాంటి స్టాక్స్ కూడా దేవటాన్ గుడ్. అండ్ ఎఫ్ఎంసీజీ ఆల్ స్పేస్ అవటాన్ గుడ్. సో నిఫ్టీలో ఈరోజు మనం చూస్తే కనుక ఓన్లీ 3 స్టాక్స్ లూజర్స్ అని చెప్పొచ్చు. దట్ టు ఓన్లీ బిట్వీన్ 0.1 and 0.6. సో వాటిలో 2 ఫార్మా స్టాక్స్ ఉన్నాయి విచ్ ఇస్ డాక్టర్ రెడ్డి అండ్ దివీస్. అండ్ ప్రాబ్లీ 1 స్టాక్ ఏదైతే ఉందో లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్ ఎస్బీఐ లైఫ్. ఈ 3 మినహా ఆల్మోస్ట్ నిఫ్టీ 50 స్టాక్స్ లో 47 స్టాక్స్ ఈ రోజు గ్రీన్ లో క్లోజ్ అవుతుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక లాస్ట్ 2 days గా కొద్దిగా భయపెట్టింది. ఐ థింక్ ఒక లోవర్ లోస్ ఫార్మేషన్ జరిగింది కాబట్టి ఒక బ్రేక్ డౌన్ వస్తుందని. బట్ కొంచెం రెస్పైట్ ఇచ్చినట్టు కనపడుతుంది. ఈ రోజు ఓపెన్ చూస్తే కనుక 50,133 ఒక 400 పాయింట్స్ గ్యాప్ పైన ఓపెన్ అవటం చూసాం. అండ్ ఆ గ్యాప్ కూడా టోటలీ ఫిల్ అవటం కూడా చూసాం. 49,806 లో వచ్చింది కాబట్టి. అండ్ మనకి హై చూస్తే కనుక 50,603 అండ్ క్లోజింగ్ 50,516 దగ్గర క్లోజ్ అయింది. సో ఓపెన్ అండ్ లో ఆర్ ఆల్మోస్ట్ సేమ్ అనొచ్చు బికాస్ ఈ గ్యాప్ పక్కన పెడితే కనుక గ్యాప్ ఫిల్లింగ్ ప్రాసెస్ అయితే తప్ప అదర్వైజ్ క్లోజ్ అండ్ హై ఆర్ సేమ్ కాబట్టి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా బుల్సే టోటల్ కంట్రోల్లో ఉన్నారని చెప్పొచ్చు సెకండ్ హాఫ్ లో. బట్ బ్యాంక్ నిఫ్టీ హర్డల్ ఎక్కడ ఉంది అంటే కనుక 51,087. సో ఇక్కడ నుంచి ఒక 500 పాయింట్స్ పైన ఒక హర్డల్ ఉంది కాబట్టి ఇంకా బయాన్ డిప్స్ అయితే బ్యాంక్ నిఫ్టీ రాలేదు.
అండ్ రిట్రేస్మెంట్ లెవెల్ చూసినా కూడా 52,300 నుంచి 49,700, 50% ఇంకా రిట్రేస్ అవ్వలేదు. సో ఎక్కడైతే మనకి నిఫ్టీ బై ఆన్ డిప్స్ వచ్చిందో బ్యాంక్ నిఫ్టీ స్టిల్ సెల్ ఆన్ ర్యాలీస్ ఉంది. 51,000 ఆ రేంజ్ వస్తే కనుక మేబీ అక్కడ షార్టింగ్ చేసి ఒక 200 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టచ్చు. అండ్ ఈ రోజు మనకి పిఎన్బి మినహా అన్ని బ్యాంక్స్ కూడా దే డన్ గుడ్. సో ఒక పిఎన్బి రెడ్ లో ట్రేడ్ అయింది, మిగతా అన్ని కూడా ఐసిఐసిఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్స్ ఎస్పెషల్లీ చాలా స్ట్రెంత్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం చూసాం. ఇక ఈ రోజు ఎఫ్ఎండో స్పేస్ లోకి వెళ్ళి చూస్తే కనుక మిడ్ క్యాప్ ఐటీ సేమ్ యాజ్ నిఫ్టీలో ఎట్లయితే ఐటీ పర్ఫార్మ్ చేసిందో అవి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చూపించని చెప్పొచ్చు. వాటిలో ఎంఫసిస్ కానీ బిఎస్ సాఫ్ట్, వీకెస్ట్ స్టాక్ బిఎస్ సాఫ్ట్ కూడా ఈరోజు 5 to 8% పెరగటం చూసాం. అండ్ ఎల్టీటీఎస్ కానీ కోఫోర్స్ కానీ ఇవన్నీ కూడా అప్ మూవ్ రావటం చూసాం. ఇక హైబీటా నేమ్స్ లో ఈ రోజు చాలా మంచి ట్రాక్షన్ రావటం చూసాం, ఒక మంచి అప్ మూవ్ కూడా రావటం చూసాం. సో స్టాక్స్ లైక్ పెరిగిన వాటిల్లో బిగ్గెస్ట్ గెయినర్ గా మనం చూస్తే కనుక పిరమల్ ఎంటర్ప్రైజెస్ చూడొచ్చు. అది ఐ థింక్ ఫ్రైడే డే బిఫోర్ రిజల్ట్స్ తోటి కొద్దిగా డౌన్ రియాక్షన్ అయింది, ఈ రోజు మళ్ళీ రీగెయిన్ అవటం చూసాం. ఇంకా అదర్ నేమ్స్ లైక్ ఏబీ క్యాపిటల్ కానీ, M6 కానీ, ఐఈఎక్స్ కానీ, యూబిఎల్, పీవీఆర్, పాలీక్యాప్, డిక్సన్ ఇవన్నీ కూడా హై బీటా అండ్ వెరీ ఫాస్ట్ మూవింగ్ అప్ ఆర్ డౌన్ స్టాక్స్, ఇవి కూడా పెరగటం చూసాం. ఇంకా అదేవిధంగా క్యాపిటల్ గుడ్స్ లో ఏబీబీ సిమెన్స్ కొద్దిగా అప్ మూవ్ రావటం చూసాం. అదేవిధంగా రియాలిటీ, డిఎల్ఎఫ్, ఓబ్రాయ్ పెరిగింది. మెటల్స్ ఏదైతే వీకెస్ట్ స్పేస్ ఉందో వాటిల్లో కూడా ఈరోజు మంచి ర్యాలీ రావటం చూసాం. హిందుస్థాన్ కాపర్, ఎన్ఎండిసి, ఇండాల్కో లాంటి స్టాక్స్ లో మంచి మూవ్ రావటం చూసాం. ఇక్కడ కూడా ఫార్మా హెస్ డన్ గుడ్. సో అదర్ నేమ్స్ లైక్ బయోకాన్ కానీ, అరబిందో కానీ, గ్లెన్మార్క్ లాంటి స్టాక్స్ లో ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. ఇక వీక్ అయిన వాటిల్లో ప్రాబ్లీ మనకి చూస్తే పబ్లిక్ సెక్టర్ స్పేస్ కూడా ఈరోజు చాలా బాగా ట్రేడ్ అయింది చూసాం గ్రీన్ లో. సో సేల్, బిఈఎల్, ఎల్ఐసి హౌసింగ్, బిహెచ్ఎల్ ఇవైతే కొద్దిగా వీక్ ట్రేడ్ అవుతున్నాయి గత కొన్ని రోజులుగా. ఈ రోజు ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. ఇక వీక్ అయిన వాటిల్లో ఫ్యూ నేమ్స్ చెప్పుకోవచ్చు మనం. ఇట్స్ నాట్ ఎ సెక్టర్, ఇట్స్ ఓన్లీ ఫ్యూ స్టాక్స్ ఎక్కడైతే మనకి స్వల్ప ప్రాఫిట్ బుకింగ్ అనొచ్చు, లేదంటే మేబీ ఒక ఫ్రెష్ సెల్లింగ్ వచ్చింది అని అనుకోవచ్చు. ఆ స్టాక్స్ కొంచెం వీక్ అవటం చూసాం. సో ఇప్కా ల్యాబ్స్ కానీ, వోల్టాస్ ఇన్ఫాక్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా మంచిగా పెరిగిన స్టాక్ ఇది. టీవీఎస్ మోటార్ సేమ్ థింగ్, ఇండియా సిమెంట్, ఆల్కెమ్ ల్యాబ్ ఇవన్నీ కూడా ఒక వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వెళ్ళి చూస్తే కనుక వీకెండ్ లో వచ్చిన రిజల్ట్స్ తోటి ఓలా ఎలక్ట్రిక్ ఈ రోజు 11% అప్ మూవ్ అయ్యి 20% దగ్గర అప్పర్ సర్క్యూట్ అవటం చూసాం. అండ్ వాల్యూమ్స్ కూడా చాలా హ్యూజ్ గా జరిగాయి. అండ్ అదర్ నేమ్స్ లైక్ సుప్రజిత్ కానీ, గ్రావిటా కానీ, ఇస్జెక్ కానీ, సువెన్ లైఫ్ కానీ, దావత్, ఆస్ట్రా మైక్రో వీటిలో అన్నింటిలో కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. సో వీటిల్లో మనం గమనించాల్సింది ఏంటంటే చాలా స్టాక్స్, ఫర్ ఇన్స్టెన్స్ సువెన్ లైఫ్, సో మొన్నటిదాకా 5% సర్క్యూట్ లో ఉండే స్టాక్ ఇది. సో ఎక్స్చేంజ్ మార్చినట్టు ఈ పర్సంటేజ్ ఏదైతే ఉందో అది మార్చడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఒక 10% అప్పర్ లో లాక్ అవుట్ అని చూసాం. అదేవిధంగా ఐఎస్జిఈసి ఇలాంటి నేమ్స్ అన్ని కూడా చాలా స్టాక్స్ ఇన్ఫాక్ట్ ఈ రోజు క్యాష్ మార్కెట్ లో అబౌవ్ 5% పెరిగాయి. దానికి ప్రధాన కారణం ఇన్ని రోజులు ఏదైతే 5% రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో ఆ రెస్ట్రిక్షన్స్ తొలగిపోయి ఒక ఫ్రెష్ బయింగ్ అనేది ఎమర్జ్ అవడం చూస్తున్నాం. ఇక వీక్ అయిన వాటిల్లో చెప్పుకోదగ్గ పెద్ద ఏం లేదు ఎక్సెప్ట్ ఫర్ 1 or 2 స్టాక్స్. మనకి చూస్తే కనుక హిందుస్థాన్ జింక్ ఈ రోజు ఒక 10% క్రాక్ అవుట్ అని చూసాం. సో మనందరికి తెలిసిందే అది. ఇప్పుడు ఓఎఫ్ఎస్ అనేది వస్తుంది ఆ స్టాక్ లో. సో 15% తక్కువలో అనౌన్స్ చేశారు. ప్రాబ్లీ అది మండేకి క్లోజ్ అవుతుంది, అప్పటి వరకు అది డిప్రెస్ గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో 570 రూపీస్ ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ 520 దాకా ఈ రోజు కరెక్ట్ అవటం చూసాం. ఆ ఓఎఫ్ఎస్ ప్రైస్ మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్స్ అరౌండ్ 478. సో ఇక్కడ నుంచి కూడా మేబీ ఒక 30-40 రూపీస్ డౌన్ సైడ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే ఓఎఫ్ఎస్ ఒక ప్రైస్ లో ఇచ్చారు అంటే కనుక లోయెస్ట్ ఎండ్ ఆఫ్ ద బ్యాండ్ ఉండాల్సిన అవసరం లేదు. మేబీ డిపెండింగ్ ఆన్ ద బిట్స్ ఒక ప్రైస్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ స్టాక్ ని కొద్దిగా కేర్ఫుల్ గా వాచ్ చేసి మేబీ డిప్స్ లో కొనే ప్రయత్నం చేయొచ్చు. ఇక వన్ మోర్ స్టాక్ మన హైదరాబాద్ బేస్డ్ లోకేష్ మెషిన్స్ ఈ రోజు 6% క్రాక్ అవుట్ అని చూసాం. ఇన్ఫాక్ట్ ఇది ప్రైస్ వాల్యూమ్ బ్రేక్ డౌన్ అంటాం మనం. అండ్ ప్రాబ్లీ ఈ స్టాక్ 200-day మూవింగ్ యావరేజ్ దగ్గర జస్ట్ కదలాడుతుంది. మేబీ ఆ లెవెల్ బ్రీచ్ అయింది అంటే కనుక ఇంకొంచెం కిందకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. 364 మల్టీ మంత్స్ లో 4 months లో కూడా 364 అండ్ 200-day మూవింగ్ యావరేజ్ కూడా అక్కడే ఉంది. కాబట్టి ఈ స్టాక్ లో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే మనం గతంలో కూడా చూసాం వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్స్ ఏవైతే మనం అనుకుంటాం ప్రాబ్లీ అలాంటి ఎప్పుడైతే వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేస్తాయో ప్రాబ్లీ ఆ స్టాక్స్ ఇంకా వీక్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి మనకి. సో సమ్ ఫైనాన్స్ కంపెనీస్ కూడా మనం గతంలో చూసాం ఎప్పుడైతే అది బిలో 200-day మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయితే ప్రాబ్లీ అవి ఇంకా ఫర్దర్ గా వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని నిదర్శనం అట్లా. అండ్ అదర్ నేమ్స్ లైక్ ఉషా మార్టిన్, రెయిన్బో, సిఎస్సి, పోకర్నా కానీ, గ్యాబ్రియల్, ఒలక్ట్రా, గ్రీన్ ఇవన్నీ కూడా ప్రాబ్లీ సమ్ ప్రాఫిట్ బుకింగ్ రావటం చూసాం మనం. అండ్ స్టాక్ టు వాచ్ లో మనం ఎస్ఎంఎస్ లైఫ్ తీసుకోవడం జరిగింది.
ఎస్ఎంఎస్ ఫార్మా, ఐఎమ్ సారీ, నాట్ లైఫ్. సో ఈ స్టాక్ అరౌండ్ 290 దగ్గర క్లోజ్ అవటం చేసాం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే కనుక రిజల్ట్స్ తర్వాత ఈ స్టాక్ ఒక మంచి కరెక్షన్ గురైంది. అఫ్ కోర్స్ స్టాక్ 150 నుంచి 350 లాస్ట్ 4 to 5 months లోనే పెరగటం చూసాం మనం. అండ్ దాని తర్వాత 325 నుంచి ఆల్మోస్ట్ 273 దాకా కూడా లో రావటం చూసాం. మేబీ ఒక బాటమ్ ఫామ్ అయింది అనుకుని ఇక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో 270లో 290లో బై చేయాలి. అండ్ 255 కి దీనికి ఒక స్ట్రాంగ్ బేస్ ఉంటుంది. 255 ఇన్ కేస్ వచ్చింది అంటే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్. అండ్ స్టాప్ లాస్ అక్కడ నుంచి చూస్తే కనుక 248 చాలా నియర్ స్టాప్ లాస్ ఉంది ఇన్ కేస్ బాటమ్ లో కొనగలిగితే కనుక. అండ్ రానున్న రోజుల్లో ఇది 1 to 2 quarters లో నెక్స్ట్ మనం చూస్తే కనుక ఇట్ కెన్ గో అప్ టు అగైన్ 325 దాటింది అంటే కనుక 370 to 400 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ ఏ హై బీటా స్టాక్ అండ్ టోటలీ అండర్ పర్ఫార్మెన్స్ నుంచి అవుట్ పర్ఫార్మెన్స్ వచ్చింది కాబట్టి చాలా క్విక్ గా కూడా వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. అండ్ మార్కెట్ రన్ అవే మార్కెట్ అయితే కనపట్లేదు ఈ స్టేజ్ లో. అఫ్ కోర్స్ బుల్లిష్ ట్రెండ్ వచ్చింది కాబట్టి బై డిప్స్ అని చెప్తున్నాం. బట్ ప్రాఫిట్ బుకింగ్ కూడా పీరియాడికల్లీ తీసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. అండ్ ఎక్కడెక్కడైతే ప్రాఫిట్స్ ఉన్నాయో ప్రాఫిట్స్ బుక్ చేసుకుని మేబీ కొద్ది క్యాష్ లో ఉంటే కనుక విల్ సీ సమ్ సర్ప్రైజ్ సెల్ ఆఫ్స్ మార్కెట్ లో, గ్లోబ్ కానీ ఇండియాలో కానీ. అలాంటప్పుడు ఆ క్యాష్ డిప్లాయ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.